మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2022లో పెళ్ళైనా ఇప్పటి వరకు కూడా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకెళ్లాడండి. తీసుకెళ్ళలేదు మరి తీసుకెళ్ళి చంపేస్తారో, తీసుకెళ్తే భర్తనెవరో వాళ్ళు చంపేస్తారని కూడా అంటే ఇప్పటి నుంచో కూడా ఈ అమ్మాయిని వదిలించుకోవాలన్న ఉద్దేశం ఉందా అండి? అంటే ఎందుకంటే ఇంతకు ముందు కూడా తనకి క్యాన్సర్, వేరే పెళ్లి చేసుకో అని అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం చేశాడు అన్నారంట. అయినా నేను క్యాన్సర్ అయినా పర్లేదు నీతోటే ఉంటాను. మీకు ఎప్పుడు అనుమానం రాలేదంటే అమ్మాయి కూడా ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని గానీ, అంటే తల్లితో గానీ లేదంటే వాళ్ళ అక్క చెల్లో ఉన్నారు కదా ఆమెతో గానీ చెప్పడం? చెల్లెలతో చెప్పిందండి. ఈ టాబ్లెట్ కూడా చెల్లెలతో చెప్పిందండి. ఇలా లెక్క తీసేసి ఇలా ఇచ్చిపోతున్నాడు. బాబు అలా దిగి బాబు, అలా దిగి బాబు, కడుపు అంటున్నానండి. కడుపు తీసిపోక అంటే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. ఎదబెట్టి లేకపోతే అంత నమ్మకం చేసి అంత ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు వచ్చేసి ఇవాళకి 3 రోజులు అయిన పిల్లల్ని వదిలేసి అలా చేసేదంటే ఆడికి జీవితం ఉండకూడదండి. ఇవాళ దాని అదే రేపు పొద్దున్న ఇంకొకటి అవుతుంది. ఆడు మాత్రం బయటికి రాకూడదు. ఆడు బయటికి రాకుండానే ఆడ గుర్చి చెయ్యాలంటే గుర్చి చెయ్యకపోతే ఇంకా బతికెందుకండి ఇంకా మాకు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరంలో అత్యంత పాశవికంగా భర్త చేతిలోనే నిండు చూలాలు, రేపు డెలివరీ అనగా ఈ రోజు హత్య గావించబడింది. అయితే ఎప్పటి నుంచో కూడా ప్లాన్ చేసుకుంటూ అమ్మాయిని చంపుదామనే ప్లాన్ లోనే ఉన్నాడంటూ కూడా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఒక్కరోజు డెలివరీకి ముందే ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని అసలు ఊహించుకోలేదంటున్నారు. అయితే ఆ అమ్మాయి డెలివరీ కోసం కాకినాడ నుంచి విజయనగరం వెళ్లారు వాళ్ళ అమ్మమ్మ. ఎందుకంటే వాళ్ళ తల్లికి కళ్ళు కనబడి నేపథ్యంలో ఈవిడే పురుడు పోసేందుకు అక్కడికి వెళ్లారు. వెళ్లిన ఒక్క రోజులోనే ఈ ఘటన జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ప్రస్తుతం బాధితురాలు ఎవరైతే మరణించిందో తన అమ్మమ్మ ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ, అసలు ఏం జరిగింది, మీరు ఎప్పుడు వెళ్ళారు? శనివారం నాడు సాయంత్రం అమ్మమ్మ వచ్చేస్తున్నావా అందండి. వచ్చేస్తున్నానమ్మా, ఎలాగుందటమ్మా అన్న. అంటే నీరసంగా ఉంది అన్న. నీరసంగా ఉందంటే సరే అమ్మ అయితే నేను కాకినాడ బండికి వచ్చేస్తాను, తెల్లారేటప్పటికి వచ్చేస్తానమ్మా అన్న. అలాగే తెల్లారి గట్ల బండికి వెళ్ళానండి. బండి లేట్ అయిందండి, 11 అయిందండి ఇంటికి వెళ్ళేటప్పటికి. ఇంటికి వెళ్ళాను 11 అయినా సరిగా 11 అయ్యేటికి వెళ్ళాను. నువ్వు పని గట్రా ఏం చేసుకోకమ్మా, నేను వచ్చి చెప్తాను, అంత పని నేను చేస్తాను, నువ్వేం చేయక. అలాగే అమ్మమ్మ అయితే ఫోన్ చేయలేదే అమ్మమ్మ, వెళ్ళాక ఫోన్ చేయలేదే అమ్మమ్మ, చేయలేదే నేను వచ్చేద్దామని అన్నాక వెళ్ళాకనండి మాంసం తెచ్చాడు, కూరకాయలు లేడండి. ఆడు కూర తెచ్చాడండి, 1/2 కేజీ కైమా కొట్టించుకునండి, మేక మాంసం తెచ్చాక ఈ లోపల నేను వంటలు ఇంట్లో వేసుకునండి. కూర తెచ్చాడు, వంట చేసేసానండి. నేను వంట చేసేసాను, వచ్చేసానండి. వంట చేసేసి తినేసాను. భోజనం 2 2:30 ఎంత అయిందండి. 2:30 అవ్వడానికి భోజనాలు పెట్టేసాక బయటకు వెళ్తామమ్మమ్మ అన్నారు. వెళ్ళారండి ఇద్దరు బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చేసేటప్పుడు ఈ టైంకి ఇంకా కొంచెం టైం అయిందండి. అవి వేకేటప్పటికి ఏమందంటే అమ్మమ్మ డాక్టర్ గారు ఫోన్ చేశారు అందరి. ఫోన్ చేస్తే సరే అమ్మ అయితే వెళ్ళొచ్చామా అన్నాను. ఏం చెప్తుంది తెలుస్తుంది కదా, వెళ్ళొచ్చామంటే వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి 7 7:30 అయిపోయిందండి. మళ్ళీ వచ్చేసరికి ఏమందమ్మా డాక్టర్ గారు ఏమన్నారు అన్నారు. అమ్మమ్మ బాగా ఉన్నా, బేబీ బాగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయమ్మా, నువ్వు ఇక్కడ జాయిన్ అయిపో, ఇప్పుడు నీకు పర్లేదు, జాయిన్ అయిపోయి ఇప్పుడు మామూలుగా డెలివరీ వచ్చినాక నీకు టాబ్లెట్ వేస్తాను, ఇప్పుడు జాయిన్ అయిపోతే, లేదనుకో ఆపరేషన్ చేసేస్తాను పొద్దుట అని అన్నది. సరే అయితే వెళ్ళిపోతామేటమ్మా అన్నారు. వెళ్ళిపోతామేటమ్మా, జాయిన్ అయిపోదామంటే వద్దు అని అంటున్నాడు. ఇప్పుడు వద్దు, పొద్దుట 8 అయ్యేటికి వెళ్ళిపోదాం అని అంటున్నాడు కానీ అన్నదండి. అలాగ అంటున్నాడా, సరే ఎలాగంటే ఇంటికి వెళ్ళిపోదాం కదా అన్నానండి. అలా కదండి, వెళ్ళిపోకపోలే తను అలాగ అంటున్నాడు కదా, పొద్దున్నే వెళ్ళిపోదాం అని అనేసి ఈ హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు పిండి తెచ్చుకున్నారు. ఇడ్లీ పిండి తెచ్చి పోలే అమ్మాయితేని ఇడ్లీ చేసేస్తాను పొద్దున్నే, నేను పొద్దున్న బేగలు వేసిపోతాను, పని చేసేసుకుని నీ ఇడ్లీ వేసేసి నీళ్ళు పెట్టేసి స్నానం చేసేసి ఇడ్లీ వేసి వెళ్ళిపోదాం, 8 అయ్యేటికి వెళ్ళిపోదామని నేను 6 గంటల లేచిపోయానండి. లేచిపోయి పనులన్నీ శుభ్రంగా చక్కబెట్టేసుకున్నానండి. చక్కబెట్టేసుకుని నేను స్నానం చేసేసాను. పిల్లకి నీళ్ళు పెట్టాను, ఇడ్లీ వేసేసి పక్కన పెట్టేసాను. పిల్లల్ని స్నానం చేసేస్తారు కానీ నీళ్ళు పెట్టుకుని లేకపోతే వెళ్ళి అమ్మ అనుమని తలుపు పడతాం. అప్పటికి ఎప్పుడు లెగడండి అలాగా ఆడెప్పుడు ముందు లెగడండి. అసలు నేను వెళ్ళి తలుపు కొడితే ఆ తలుపు చేసి మళ్ళీ వచ్చి పడుకుంటాడు కానీ అసలు తలుపు తీయడండి. అలాంటిది ఏమైందంటే అండి, ఈ పక్కనకి వెళ్ళిపోయి ఫోన్ అట్టుకుని వెళ్ళిపోయి పక్కన కూర్చుని కుర్చీలోని వీడు మాట్లాడుకుంటున్నాడు. తలుపు తీసాం అప్పటికి
ఇదే తీసుకున్నదైతే అనుకున్నానండి, నేను తీసుకున్నదైతే ఇప్పుడు ఎక్కడ కదా అనుకున్నాను కదండి. ఇంక లాంగ్ కూడా వెళ్ళలేదు, ఈ దొనపని పట్టుకునండి అని గెక్కేస్తున్నాను. మామూలుగా ఇలా సైడ్కే పడుకుందండి, మామూలుగా రోజు ఎలా పడుకుంటా అలాగే పడుకుంది. పడుకుంటే అని అన్నానండి. 2 కేకలకే పలికేదండి ఆవిడ, 2 చేతులకే మాట్లాడేది, అయినా మాట్లాడలేదు. మళ్ళీ 3వ కేకేసాను. 3వ కేక ఎత్తాను, అదిటే మాట్లాడబెట్టి చాలా బాగుంది, మాట్లాడబట్టి టైం అయిపోతుంది కదా లేకపోతే ఇంకా నేను చిరాకు పడుతున్నాను. లేకపోతే మాట్లాడతాలేదు, మాట్లాడకపోతే అలాగే వెళ్ళండి, అదే అన్ని లేవు మాట్లాడతాలేదు బాబాయ్, అని మాట్లాడతారు బాబాయ్ అంటున్నాను. అంటే అని మాట్లాడతాలేదా అనేసి వచ్చాడండి. వచ్చి అని దోళమి కొట్టాను. బాబాయ్ దోళమి కొట్టే బాబాయ్, దోళమి కొట్టే బాబాయ్, దోళమి కొట్టుకో ఏంటి ఆమెసి ఫోన్ చేసి బాబాయ్, నాకు మేడం ఫోన్ చేసి బాబాయ్, మేడం ఫోన్ చేసి ఫోన్ చేస్తాలేదండి. ఇలా బాగుంటున్నాడు. అలా కుదరదు, లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్లో ఫోన్ చేసేమ్మాయి, నువ్వు ఫ్రెండ్స్లో ఫోన్ చేయి అంటున్నానండి. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారు, అయిపోయింది అంటున్నాడండి. లేదండి ఇంకా అయిపోయింది అంటున్నాడు. బాబాయ్ అయిపోయింది నేను తలవాతి ముడిపోయినాడు. గతంలో ఎప్పుడైనా ఆ అబ్బాయితో మీరు మాట్లాడడం అది ఎప్పుడైనా జరిగిందా? అంటే 2022లో పెళ్ళయింది అంటున్నారు కదా, మీ అందరి సమక్షంలోనే అయిందంటే ప్రేమ వివాహం అన్నారు, దానికి మీరు ఎవరైనా వెళ్ళారా? అసలు నేను వెళ్ళలేదండి. వాళ్ళ ప్రేమ వివాహం చేసుకున్నారని చెప్తున్నారు కదా, ఆ తర్వాత కూడా అంటే 2022లో పెళ్ళైనా ఇప్పటి వరకు కూడా తన అత్తమామల్ని కూడా ఎప్పుడు చూపించలేదంటున్నారు. వెళ్ళారండి, మేము వెళ్ళేదాన్ని మాట్లాడిపోడు ఎంత తెచ్చిపోడి తింటావమ్మా అని నేను తిన్నాము, అలా చిల్లటిల్లి గట్టానండి మాట్లాడిపోడు బాగా. అంటే వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి తీసుకెళ్ళాడండి? తీసుకెళ్ళలేదు మరి తీసుకెళ్ళి చంపేస్తారో, తీసుకెళ్తే బతకనివ్వరు వాళ్ళు చంపేస్తారని కూడా అంటండి. కుట్టేస్తారు వాళ్ళు రానివ్వరాళ్ళు, వాళ్ళు చంపేస్తారు వాళ్ళు బతకనివ్వరు అని చెప్పిపోడు అంటండి. ఇంకా అలాగంటే ఎప్పటి నుంచో కూడా ఈ అమ్మాయిని వదిలించుకోవాలన్న ఉద్దేశం ఉందా అండి? అంటే ఎందుకంటే ఇంతకు ముందు కూడా తనకి క్యాన్సర్, వేరే పెళ్లి చేసుకో అని అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం అన్నారంట. అయినా నేను క్యాన్సిల్ అయినా పర్లేదు నీతోటే ఉంటాను, క్యాన్సిల్ అయినా పర్లేదు నువ్వు చచ్చిపోయినా నేను అలా జీవించాలంక అలాగే జీవిద్దామని నేను ఉన్నాను అనేసి అన్నదంటండి. మళ్ళీ ఏదో టాబ్లెట్ కూడా ఏదో ఉన్నదంటండి, టిఫిన్ లోనూ జ్యూస్ లో ఉన్నదంటండి. టాబ్లెట్ ఉన్నదంటే టాబ్లెట్ ఉన్నదే ఇందులో ఏంటిది అని అంటే అది పక్కన ఎక్కి అది ఎలా ఏటో అనేది తెలుసుకుంటాను వెళ్ళి అని అన్నదంటండి. అది ఇలాంటివే తెలిసిందండి. అంటే మీకు ఎప్పుడు అనుమానం రాలేదంటే అమ్మాయి కూడా ఎప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయని గానీ, అంటే తల్లితో గానీ లేదంటే వాళ్ళ అక్క చెల్లో ఉన్నారు కదా ఆమెతో గానీ చెప్పడం? చెల్లితో చెప్పిందంట, ఈ టాబ్లెట్ కూడా చెల్లితో చెప్పిందండి, నాతో ఎప్పుడు చెప్పింది. ఇంకా నేను ఎప్పుడు అడగలేదండి, అంటే చెప్పినప్పుడు నేను అడగలేదు. టాబ్లెట్ కూడా ఇప్పుడు నాకు ఇప్పుడే తెలిసండి, అప్పుడు ఎప్పుడు చెప్పలేదండి. ఆ పిల్ల చెప్పలేదు, ఈ పిల్ల ఎప్పుడు చెప్పలేదండి. నేను మామూలుగా ఈ గర్భిణి వచ్చిన కానించి పిల్లల్ని వర్తమని ఫోన్ చేసి ఎలా ఉందమ్మా, బాగుందా, తేలిగ్గా ఉన్నావా, తేలిగ్గా తినాలా, అలా తినాలి ఇలా తినాలి, వాంతులు అండి నెల బిదాకా వాంతులు ఏమైనా తింటుంటే వాంతులు అయిపోయింది. తినమ్మా అలా అవుతుంటాయి కొంతమంది వాంతులు, అయినా తినడం కదమ్మా నీకు తినాలా నువ్వు అని అలా చెప్పేదాన్ని. అలాగే చేసేది పాపం, అలాగే చేసేదండి. అలాగే చేసి ఇంకా అలాగే జీవించుకొచ్చింది కానండి. ఇది గొడవ ఆడుకున్నట్టు కానీ కట్ట చెప్పేది కాదండి. ఇలా ఉంటామమ్మా అంటే నాళ్ళలో మీరు కూడా ఎప్పుడు వాళ్ళు గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి ఎప్పుడు చూడలేదు? ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే వాళ్ళ ఫోటో షో కూడా చూడలేదు నేను, గొడవలు ఆడుకోవడం కదా చూడలేదండి, వినలేదు కూడా. అలా బయటకెళ్ళి అలాగ వచ్చేదండి. ఇంకా అలాగా బయటకు వెళ్ళి వచ్చేది కానండి. నాకు ఈ అనుమానం అన్నది ఆడి మీద లేదు. అయితే హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసారు కదండి, వచ్చేసాక సరే అయితే పొద్దున్న 8 గంటలకల్లా వెళ్ళిపోదాం అనేసి పడుకోం పెట్టేసాను. అన్నం పెట్టేసాను, 7 అన్నం వండి వచ్చేదండి. మళ్ళీ 7 అన్నం పెట్టేసాను, ఇద్దరు తినేసి వెళ్ళి పడుకున్నాను. పడుకుని మళ్ళీ ఇవన్నీ చక్క పెట్టుకున్నాను. నేను వెళ్ళేటప్పుడు తొంగి చూసాను కూడా మళ్ళీ అలా ఇంటికి. ఆ తొంగి చుట్టూ అది ఫోన్ చూసుకుంటుంది, ఫోన్ మాట్లాడుకుంటుంది అనేసి నేను వెళ్ళి పడుకున్నాను అన్నమాట. పడుకుని మళ్ళీ నేను 5 గంటలు వేసాను. అనుమానం రాలేదు. కాకపోతే ఇంక పొద్దున్నే అండి, ఇంకా పొద్దున్న లెగ్గొట్టినప్పుడే ఇంకా అనుమానం వచ్చింది. అనుమానం వస్తే ఇలా చేసేది, అదే బాబు అంటే ఇంక ఈ లోపల ఇలా లెగ తీసేసి ఇలా ఇచ్చిపోతున్నాడు. బాబు అలా దిగి బాబు అలా దిగి బాబు కడుపు అంటున్నానండి. కడుపు తీసిపోక బాబు అంటే లేదమ్మా అయిపోయింది అంటున్నాడు. బాబు అయిపోయింది బాబు అంటే అప్పుడు అంతట్లో కింద వాచ్మెన్ వచ్చిందండి. ఏమైంది బాబు ఏమైందంటే ఏం కదమ్మా కొంచెం కింద ఆ పక్కన ఉన్న వాళ్ళని కాకేవా కొంత అంటే ఒక మనం కాకేసింది. వాళ్ళు వస్తే వీళ్ళు మళ్ళీ 2 మనుషులు వచ్చారు. వాళ్ళు తీసుకెళ్ళి ఆ లిఫ్ట్ లో పెట్టారు. ఆ లిఫ్ట్ లో పెడితే కార్ కింద అపార్ట్మెంట్ లో అతనే కార్ ఉంది, ఆ కార్లో పెట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు కదండి. నేను అమ్మ ఎలాగుందని ఆ కార్ అతను మళ్ళీ తిరిగి వచ్చేసాడండి. ఎలాగుందంటే బాగానే ఉంది, పర్లేదండి, ఆ డాక్టర్ గారు లేరండి, ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా నాకు బాగుందన్నాడు కానీ ఏం చెప్పలేదు. బాగుందా పర్లేదండి, ఏం లేదు ఉన్నావా అనుకున్నానండి, అంతే అనుకున్నానండి. నేను ఇలా అయిపోయినాయి. ఇంకొక హాస్పిటల్ తీసుకుపోయారంటండి, ఇంకో హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కు అదే హాస్పిటల్ ఏదో ఉందంటే అక్కడ తీసుకెళ్ళిపోయారంట. కానీ నాకు తెల్లండి, నేను అలాగ అనుకుంటా లేదు, అది మంచిది అనుకున్నాను ఇప్పుడు దాకా. కానీ అది మంచిది కాదు అనేసి మా వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి ఆడే ఇచ్చేసాడంట. నువ్వేటి నీకు తెల్లది, నువ్వు ఇంట్లోనే ఏం చేస్తున్నావు, అక్కడ నువ్వు హాస్పిటల్కి వెళ్ళిపోద్దా, కారు ఎక్కేద్దా అని వాళ్ళు దెబ్బలాడుతున్నారు. నువ్వు ఎక్కడి నుంచి బాబు నేను ఎక్కడం లేదు అని మళ్ళీ ఆడి ఫ్రెండ్ ఉన్నాడండి,
ఆడి పెంట ఫోన్ కోసం వచ్చాడండి. ఆ నిమిషం ఫోన్ ఉందా, ఆ నిమిషం ఫోన్ ఇమ్మంటున్నాడు అని వచ్చాడు. వస్తే ఫోనా, ఆ నిమిషం ఫోనా అనేసి నేను అవ్వాలంటే ఆ నిమిషం ఫోన్ ఇచ్చేసానండి. బాబు ఎలా ఉంది, బాగుందా, బాగుంది. నేను చుట్టూ ఫోన్ చేసి అడిగినా బాగుంది, వచ్చేస్తున్నాం, బాగుంది, వచ్చేస్తున్నాం అంటున్నాడండి. వచ్చేస్తున్నాం అంటే మళ్ళీ నీ స్టేషన్కి పోలీసు వాళ్ళు వచ్చేసారు. చాలా మంది పోలీసు వాళ్ళు వచ్చేసారు. 10 మంది మనకి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసారండి. వచ్చేసాక మళ్ళీ అంతలో మళ్ళీ జీవి వేసుకుని ఇంకో 10 మంది వచ్చేసారు. వచ్చేసప్పుడు ఇల్లంతా చూసుకుని ఆడ ఏమైనా ఉన్నాయేమో చూసుకుని ఆ ల్యాప్టాప్ ఇది అది చూసుకున్నారు. నన్ను ఏం చేశారంటే, నువ్వు వెళ్ళిపోమ్మా యాన్లోని, నువ్వు యాన్లో వెళ్ళిపో, నువ్వు స్టేషన్ దగ్గరికి వెళ్ళిపో, మేము తాళం వేసుకుని మేము వస్తాము అన్నారండి. మేము అలాగే వెళ్ళిపోయాను. మీరు చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూస్తున్నారంటే తల్లి ఎలాగో అనారోగ్యంతో కళ్ళు కూడా కనిపించిన పరిస్థితుల్లో ఆమె ఉంది. మీరే ఎక్కువగా ఆ అమ్మాయితో పాటు ఉంటూ ఉంటారు, అమ్మాయిని చూస్తూ ఉంటారు. ఎలా ఉండేదండి అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఇష్టపడి పెళ్లి చేసుకుంది. తన భర్త గురించి ఎప్పుడు మీకు ఏ విషయాలు చెప్పలేదండి? మీకు కూడా ఎప్పుడు డౌట్ రాలేదండి. నాకు డౌట్ రాలేదండి, ఎప్పుడు చెప్పలేదండి. పిల్ల చెప్పింది కదండి, అలా చెప్పింది కదండి, చెప్పింది కదా. నాకు ఎప్పుడు డౌట్, నేను వెళ్తాం మొదలెట్టాక ఈ గర్భిణి వచ్చాక బాగా వెళ్తాం పట్టేది. అలా ముందు కూడా వెళ్ళేదాన్ని కదండి, నాకు ఎప్పుడు కుదరక. ఈ గర్భిణి వచ్చాక చూడాలి కదా, తెల్లదు కదా పాపం తులసి పిల్ల అనేసి నేను అలాగే వెళ్ళేదానండి. వెళ్ళి 2 రోజులు 3 రోజులకు వచ్చినా బాగానే ఉండిపోయాడు అంటాడు, బాగానే చూసిపోయాడండి. అంతేగాని ఎప్పుడు ఆ డౌట్ లేదండి నాకు. మరి ఆ 2 ఏళ్ళు అవుతుంది కదండి, పెళ్ళై 3 ఏళ్ళు అయిపోతుంది. తల్లిదండ్రులు అంటే అత్తమామల దగ్గరికి తను ఎప్పుడు తీసుకెళ్లలేదు, మీరు ఎవరు కూడా అడగలేదండి? అడగలేదు, తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్తా లేదంటే, ఏవే మీ అత్తగారి గట్ట ఎప్పుడైనా చూసావా, ఎప్పుడైనా తీసుకెళ్ళాడు అంటే, తీసుకెళ్లేదమ్మా, ఫోన్లో పెట్టాడే, ఫోన్లో చూపెట్టాడు వాళ్ళ అమ్మని అన్నారు. ఫోన్లో పెట్టాడా, మరి తీసుకెళ్ళరా, తీసుకెళ్తే ఏదో కొట్టేస్తాడో చంపేస్తాడో ఏదో అంటున్నాడు అని అంటున్నాడే అన్న. చంపితే ఎన్నాళ్ళు చంపేస్తాడో, ఎన్నాళ్ళు కొట్టేస్తాడంటే ఎన్నాళ్ళు తీసుకెళ్ళకుండా ఉంటాడా అని నేను అన్నాను. అంతే అండి. అప్పుడు ఎన్నాళ్ళు తీసుకెళ్ళకుండా ఉంటాడా అంటే ఇంకేం చెప్తుంది. ఏంటి కారణం అనుకుంటున్నారు? అంటే ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, ఆ అబ్బాయి కూడా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇంత ఘాతుకానికి పాల్పడడానికి అసలు ఏంటి కారణం అనుకుంటున్నారు? అదే అలాగనుకుంటున్నాను. ఏది కారణం, అసలు ఏది కారణం ఇలాగయింది అనుకుంటున్నాను. కానీ నాకైతే మాత్రం ఆడి అప్పుడు తెలిసిందండి. ఫోన్ ఎప్పుడైతే తలుపు తీసుకుని ఇట్లకి వచ్చి ఫోన్ చూసుకుంటున్నాడో అప్పుడే నాకు ఆడి అదమైన సంగతి తెలిసిందండి. ఆడి ఎదవేంటాడు, ఇంకా ఎదవేటి లేకపోతే అంత నమ్మకం చేసి అంత ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు వచ్చేసి ఆడకు 3 రోజులు అయిన పిల్లల్ని వదిలేసి అలా చేసేదంటే ఆడికి జీవితం ఉండకూడదండి. ఇవాళ దాని అదే రేపు పొద్దున్న ఇంకొకటి అవుతుంది, ఇంకొక తను అలా చెప్తే ఇంకా జీవితాలు ఏముంటాయండి. ఇంకా ఆడి బయటకు రాకూడదు, ఇంకా ఆడి బయట రాని పని చెయ్యాలని మీరు బయటికి ప్రపంచం మీద ఉండకూడదు. ఇంకా అక్కడ ఇవాళ నా బిడ్డ అయింది, నా బంగారంలాంటి పెట్టండి, అలాంటి పెట్టిన ఎక్కడ చదివి ఉద్యోగం చేసి బతికేస్తానందండి. ఫ్రెండ్స్ కూడా అలాగన్నారు, ఉద్యోగం చేసి బతికేసాను కానీ ఆయన పెనకలాడుతూ తిరగబడిను, ఈ కడుపు వల్ల తిరగబడలేకపోయింది, దీని మీద అంటే గొంతు నులిమినప్పుడైనా ఏదైనా ఒక చిన్న సౌండ్ కూడా బయటకి రాలేదు. సౌండ్ రాలేదు నాకు సౌండ్ వస్తే అసలు తలుపు ఆ బెడ్రూమ్ అలా ఉంటదండి, వెళ్తాయి నా బెడ్రూమ్ ఇలా ఉంటదండి, అలా ఉంటదండి. అంతేగాని చిన్న సౌండ్ కూడా రాలేదండి. మరి నాకు నిద్రటేసింది, ఈ వెళ్ళి నిద్రటేసింది ఏంటో కానీ అంటే అసలు సౌండ్ వచ్చింది, నేను కేకలేదండి. లేకపోతే ఆ పక్కన నేను పక్కన కాకేసుకుని పిల్లలు బతికించుకున్నాను. నేను పిల్లలు బతికించుకుందండి. పిల్ల కోసం ఎంతో ఆనందం పడిందండి, ఎంతో సరదా పడిందండి బాబు. అంత సరదా పడింది పెట్టిన అలా చేసాడంటే ఎందుకు చేసాడు అన్నది నాకు మంటు పోతుందండి. ఒక చుట్టూ అలా చేసాడు. ఏం చేయను నేను, ఏం చేయను. ఆడు బాగానే ఉంటాడు, ఆడు బాగా ఉంటాను కుదరదండి. ఇంకా ఆడు ఉండకూడదు, ఇంకా ఆడు ఉండకూడదు. ఇవాళ ఇదైందండి, రేపు పొద్దున్న ఇంకొకటి అవుతుందండి, ఇంకొకటి నా చేస్తాడండి ఇంకా చేస్తాడండి. ఆడు మాత్రం బయటికి రాకూడదు, ఆడు బయటికి రాకుండానే ఆడ గుర్చి చెయ్యాలండి. ఆడికి గుర్చి చెయ్యకపోతే ఇంకా బతికెందుకండి, ఇంకా మాకు బతికెందుకండి దండి చేసి. మొత్తానికి ప్రేమించి వివాహం చేసుకున్న అనూష తన భర్త చేతిలోనే అతి పాశవికంగా హత్య చేయబడింది. అయితే కేవలం ఒక 24 గంటల్లో తను పురుడు పోసుకొని పన్నటి బిడ్డకు జన్మనివ్వాల్సిన టైంలో ఇంతటి ఘాతుకానికి అంత పాశవికంగా హత్య చేయడానికి కారణం ఏంటనేది పూర్తిగా తెలియకపోయినా సరే ఎప్పుడు కూడా ప్రేమ వివాహం చేసుకుని వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడు గొడవలు ఉన్నట్టు కూడా అతను ఎప్పుడు చెప్పలేదంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. వీళ్ళతో కూడా చాలా నమ్మసక్యంగా ఉండేవాడు, వాళ్ళ మనవరాల్ని బాగా చూసుకునేవాడు, మాకు ఎప్పుడు కూడా డౌట్ రాలేదంటూ కూడా చెబుతున్నారు. అయితే కేవలం తన్ని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలన్న ఆలోచనతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. గతంలో కూడా తనకి క్యాన్సర్ అని, తను చనిపోయే స్టేజ్ లో ఉన్నానని, నన్ను వదిలేసి నువ్వు వేరే పెళ్లి చేసుకో అంటూ ఒప్పించే ప్రయత్నం కూడా చేశాడంటూ కూడా చెబుతున్నారు. అలాగే జ్యూస్ లో కూడా టాబ్లెట్స్ కలిపి ఇవ్వడం, ఆ టాబ్లెట్స్ సరిగ్గా మెల్ట్ అవ్వకుండా కిందే ఉండిపోవడంతో తను చూడడం అడగడం కూడా జరిగింది. ఈ విషయాన్ని తన సిస్టర్ కూడా చెప్పింది అప్పట్లో అంటూ కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు, కేవలం తన్ని వదిలించుకోవడం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా లేదంటే మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల విచారణలో తేలాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.